నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, దేవుడు మన జీవితాన్ని ముందుగానే నిర్ణయిస్తాడు అనుకుంటే మనం చేసే మంచి చెడుకు బాధ్యత ఎవరిది గురుగారు? మనం చేసేటువంటి ఇది దేవుడు మనకుగా ఇది ఇచ్చినాడమ్మా. ఇప్పుడు మనకు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, డిపార్ట్మెంట్ ఒక ఆయుధం ఇచ్చింది కదా, డిపార్ట్మెంట్ వాళ్ళే ఆయుధం ఇస్తారు. పోలీస్ అయిన ప్రతి వాళ్ళు ఇంట్లో నుంచి కొనుక్కొని పోరు. ఆ ఆయుధాన్ని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని ఒక విచక్షణ అనేది కూడా వాళ్లకు డిపార్ట్మెంటు ఒక ఇది ఇచ్చినప్పుడు ఒక మార్గం ఉంటుంది. అంతేగాని ఇచ్చినాము కదా, డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా, నీ బుద్ధి పుట్టినట్టు వాడు అని ఇవ్వలేదు. భగవంతుడు కూడా మనకు ఈ జన్మ ఇచ్చినాడు. ఈ జన్మ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనము అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. మనమేమనుకుంటాము, అంతా మనకు దైవం ఇచ్చినాడు, ఇది చేసినాడు అది చేసినాడు అని మనం అనుకుంటాం. మనకు పలానా డబ్బు సంపాదించినాము, పలానా బెంజ్ కారు కావాలి, మన కోరిక ప్రకారంగానే తీసుకుంటున్నాం. ఒక 10 సంబంధాలు చూసి ఈమె నాకు బాగుంటుంది నా జీవితానికి అని అనుకుని ఆమెని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం. ఇవన్నీ మన నిర్ణయాల ప్రకారంగా కొన్ని చేసుకునేటివి ఉంటాయి. స్వయంకృతాపరాధం అనేటువంటి పదం ఒకటి ఉంది. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగమా దుర్వినియోగమా అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. మనిషి విచక్షణలో అన్ని భగవంతుడే. మనం ఏం చేస్తామంటే తప్పు చేసి భగవంతుడి మీద తోసేస్తాం. భగవంతుడు ఇచ్చినాడు, ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి అని కాస్త బుద్ధి పెట్టి మనస్సు పెట్టి దాన్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీకు తెలియనప్పుడు గురువులు ఉన్నారు కదా. మరి భగవంతుడు ఒక్కడే మనకంతా ఇచ్చి చేసినప్పుడు మిగతా గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మనకు చదువు చెప్పినటువంటి వాళ్ళు కానీ లేదా మన శ్రేయోభిలాషులు కానీ మన మేలు కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకొని నేను ఎలా ముందుకు పోతే బాగుంటుంది అనేటువంటి మాట అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చుగా. ఈ తెలివితేటలు కూడా ఉన్నాయి కదా మనకు, అవి కూడా ఉండాలిగా. కేవలం భగవంతుడు ఇచ్చినాడు ముందే మనల్ని రాసేసి పడేసినాడు కాబట్టి మన జీవితం ఇంతే 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 అనుకొని మనం పోతూ ఉంటే ఎలా? మనకు ఒక డ్రెస్సు నచ్చింది, భగవంతుడు ఇలా మనకు నచ్చి మనం కొనుక్కుంటున్నాం, మనకు నచ్చింది తీసుకుంటున్నాం. ఒక నచ్చింది పలానా డ్రెస్సు కావాలా అని మనం తీసుకునేటువంటి వాళ్ళము. మనం ఈ తప్పు మార్గంలో పోవద్దు, ఇది తప్పు, ఇది ఒప్పు, దీంట్లో వెళదాము, దీంట్లో ఇంకేమన్నా వెళితే మనకి ఇంకేమైనా మంచిది జ్ఞానోదయం కలుగుతుందా, మనకు మేలు జరుగుతుందా, ఎలా ముందుకు వెళితే మనకు కొంచెం మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలతో తెలుసుకొని చేసుకొని ముందుకు వెళితే అయిపోయింది కదా. తప్పులు మనం చేస్తాము, ఇస్తున్నారు కదా అని పక్క వాళ్ళ ఇంట్లో ఏవో అవి ఇవి ఉన్నాయని మన దగ్గర లేవే అనే అభిప్రాయంతో అప్పులు చేసుకునేది విపరీతముగా. ఈఎంఐలు కట్టలేక గురువుగారు అప్పులైనాయి, అప్పులు ఎట్లా తీరిపోతాయి అని అంటే ఏం చేయాలి? దానికి మళ్ళీ ఏదో ఒక పూజ చెప్పాలి కదా, ఆ పూజకు మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి కదా. ఎవరు చెప్పిన పని? ఎంత మనకు మంచము ఉందో అంతే కాళ్ళు జాపుకుంటే ఏ పూజారి దగ్గరికి ఏ జాతకాలు చెప్పేవాడి దగ్గరికి మీకు పోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఇంకొక 10 రూపాయలు మాలాంటి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ చెప్పించుకొని పూజలు చేసుకోవాల్సిన అవసరం దేనికి వస్తుంది? ఏమి మనకు ఉన్నంతలో జీవితం గడిపితే ఎవరన్నా వద్దన్నారా? ఎవరికో ఏదో ఉంది అని ఎవరికో సంగతి వదిలిపెట్టండి. ముందు అన్నకు ఉండొచ్చు, తమ్ముడికి లేకపోవచ్చు, ఉండొచ్చు, తప్పు లేదు కదా. అన్న సంపాదన పరుడై ఉండొచ్చు, తమ్ముడికి లేకపోవచ్చు. లేనంత మాత్రాన ఇంకొకరిని చూసి ఏడ్చాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది? నీ పరిధి నీకు ఉంటుంది, నీ పరిధి ప్రకారంగా నువ్వు జీవితం గడుపు. రైసు మిల్లు ఉండేటువంటి వాళ్ళు కూడా మన దగ్గరే పండుతున్నాయి కదా అని అన్ని బియ్యము వండుకొని తినడు కదా. తన కడుపు ఎంత పడుతుందో అంతే కదా వండుకొని తింటాడు. ఎందుకు ఒకరిని చూసి మనం ఏదో ఇది చేయాలి అది చేయాలని ఎందుకు అనుకోవాలి? ఎవరి చేతుల్లో ఉంది ఇది?
ఇదే కదా స్వయంకృతాపరాధం అంటారు. ఈఎంఐలు ఇచ్చేవాళ్ళు పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి మీకు కావాలన్నా ఇస్తామండి అని చెప్పేవాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చెప్పినారు కదా అని మన మనస్సుకు కొంచెము ఏదో ఉత్సాహపడి ఆనందపడి తప్పులు చేసి ఈఎంఐలు పెట్టుకొని చేసి కట్టుకోలేక మనము ఏదైనా చక్కగా ఉన్నంతలో మనకు 100 రూపాయలు వస్తుంది అని అన్నప్పుడు 100 రూపాయల్లో అంతకంటే పెరగొచ్చు, పెరక్కపోవచ్చు. 100 రూపాయలు వస్తున్నప్పుడు ఒక 20 రూపాయలు నాది కాదు అని పక్కకు పెట్టుకొని 80 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. నాది కాదు ఇది అని. అలా చేసుకొని జాగ్రత్తగా వేరే 500 రూపాయలు వచ్చేటువంటి వాడు 100 రూపాయలు వచ్చేవాడు 500 రూపాయల వాడితో పోటీ పడి వీడు 1000 రూపాయలకు సంబంధించినవి కొని నీకంటే నేను పెద్దగా ఉన్నాను అని చూపించుకోవడానికి కొని ఇబ్బందులు పాలై ఆ వేళ నుంచి మాకు అప్పులు తీరడం లేదు గురువుగారు. ఎలా గురువుగారు అంటే ఏం చేస్తాం, అప్పులు తీరలేదంటే ఏ ఇదంతా గురువు అయినా మనిషి. ఏం చేస్తాడమ్మా చెప్పండి. నిజంగా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే అప్పులు తీరడానికి ఏ గురువు ఏం చేస్తాడు? ఏవో ఇవి చేయండి అవి చేయండి అని చిన్న చిన్న రెమెడీస్తో చెప్పాలి. వారు మొదట విచక్షణ లేకుండా ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అంతే కదమ్మా. మనము సరే ఏదో తెలుసో తెలియకో కావాలని ఎవరు అప్పుల్లో కూరకపోరు. నేను అది కూడా చెప్తాను. తెలుసో తెలియకో పోనీ ఏదో జరిగిపోయింది, ఆ జరిగిపోయిన దాన్ని పూడ్చుకోవడానికి ఏం చేయాలి? నీకొచ్చేటువంటి దాంట్లోనే 10 రూపాయలు మిగలబెట్టుకుని అప్పులు తీర్చుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి కదా. అంతే కదా. ఊరూరికి ఎక్కడి నుంచి అయినా పైన తెచ్చి మూట ఏమన్నా భగవంతుడు తెచ్చి నీ దాంట్లోకి వేస్తాడా? ఇంకొక పూజ చేస్తాం. ఏది పూజలు దేనికి ఉంటాయి? ఒకవేళ గ్రహాల యొక్క అనానుకూలతలు ఉంటే అది అనుకూలించడానికి కొంతవరకు చేసి మీకు ఒక ప్రయత్నం కొంచెము మనం చేసేటువంటి పూజల వల్ల ఏమవుతుందంటే శాలరీ పెరగటము లేదా ఒత్తిళ్ళు తగ్గడము, ఇప్పించుకునేటువంటి వాడు రోజు ఫోన్ చేయకోకుండా ఏదో ఒక నెల ఆగి చేసినాడు అనుకో, ఈ నెల లోపల నువ్వు సర్దుకోగలిగితే వాడికి కొంత ఇవ్వచ్చు అనేటువంటి సమయం ఇప్పించేట్టుగాను ఇట్లాంటివి జరుగుతాయి. అంతేగాని ఆకాశం నుంచి ఒక మూట వచ్చి మన నెత్తిన పడదు కదా. ఎలా పడుతుంది? అందుకని మనకు మన తెలివితేటలతో మనకు ఈ ఆరాధించినప్పుడు భగవంతుడు మనకు ఇది చేసినాడు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు, నాకు అప్పుల పాలు చేసినాడు. దేవుడు ఏం అప్పుల పాలు గమ్మని చేయలే. నువ్వు పుడుతూనే అప్పులు నీ నెత్తిన పెడతాడు దేవుడు ఇచ్చేటట్టయితే. పుడుతూనే నువ్వేమీ పెద్దగా అప్పులు నెత్తిన పెట్టుకోలేదు. నీకు తెలివి వచ్చిన తర్వాత, నీకు భార్యాపిల్లలు అయిన తర్వాత పిల్లల కోసమనో ఇంకోరి కోసమనో నగల కోసమనో లేకపోతే కార్ల కోసమో లేకపోతే ఇంటి కోసమో బండి కొనుక్కోవడానికో అప్పులు నువ్వు చేసుకున్నావు. అంతేగాని భగవంతుడు చేయమని చెప్పలేదు కదా వచ్చి నీకు. దీనికి ప్రాక్టికల్గా చెప్తే ఎవరి తప్పని, విశ్లేషణ ఇంకా లోతుగా చెప్తే ఎవరిది తప్పు ఉంటుంది? మన తప్పే ఉంటుంది. కనుక మనము కొంచెము జ్ఞానాన్ని ఉపయోగించి ఇంటికి పెద్ద అని ఒకరిని పెట్టుకొని నేను ఇది కొనాలనుకుంటున్నాను, కొనొచ్చా వద్దా? వద్దొద్దు ఈ సమయంలో కొంటే నువ్వు ఇబ్బంది పడతావు, తర్వాత కొనని చెప్పడం ఏదో చేస్తారు. జాగ్రత్తగా చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు అనుకొని చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. దీనికి దేవుడు చేసేది ఏం లేదమ్మా. గురుగారు, పూజ సమయంలో మనం మంత్రాలను తప్పుగా ఉచ్చరించినప్పుడు మనకి పాపం తగులుతుందా, లేదా ఆ పూజకి ఉన్న ప్రభావం తగ్గుతుందంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పూజ చేస్తూ ఉన్నప్పుడు మంత్రోచ్చారణ తప్పుగా ఉంటే ఉచ్చారణలో దోషం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది అంటే అమ్మా, ఎప్పుడైనా మనము పూజ దేనికి చేస్తున్నాం అనేది ఒక మొట్టమొదట ఇది ఆలోచన. ఏది చేసినా చిత్తశుద్ధిగా దాని యొక్క ఫలితము మంచిగా ఆశించే కదా చేస్తాం. పూజ ఎందుకు చేసుకుంటున్నాము? ఏదో ఒక ఇష్టి కోసం చేస్తాం. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే మనకు మంచి జరగాలి, ఉన్న కష్టాలు తీరాలి. రోజు నిత్యకర్మలలో భాగంగా రోజు దీపారాధన చేస్తాము. రోజు ఏదో మనకు చేతనైనటువంటి ఒక శ్లోకము ఏదో చదువుతాం.
ఆ నిత్యకర్మలు అనేటువంటివి నిత్యకర్మలలో భాగంగా ఈ వీటిల్లో కూడా తప్పులు ఉంటే ఎలా? తప్పు ఉండొద్దు కదా. ఉచ్చారణ దోషంలో చాలా తప్పు వస్తుంది కదా. అందువలన ఖచ్చితముగా మంత్రోచ్చారణ అనేటువంటిది మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఉచ్చారణలో దోషం ఉంటే ఏమవుతుంది అంటే మనము చేసింది మంచి జరగకపోగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అది తెలుసుకోవాలి. అందుకనే శాస్త్రములో ఏం చెప్పాడు? దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఎందుకు? ఉచ్చారణ దోషం అనేటువంటిది లేకుండా స్పష్టంగా ఎక్కడ ఏది పలకాలనో అది పలికేటువంటి విధానముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. భగవంతుడిచ్చిన వరం, అదంతే ఏం లేదు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ సమస్య కాదు. ఏ దేవుడు బ్రాహ్మడు కాకపోయినా దేవతలకు చేసేటువంటిది బ్రాహ్మలు మాత్రమే. ఎందుకు అంటే చేసే విధానములో మడి ఆచార వ్యవహారాలు, అక్కడ పలికేటువంటి ఒక విధానము, ఆచరించే పద్ధతి, నడవడిక, ఇవన్నీ కూడా తోడు కావాలి. ముఖ్యంగా ఏ మంత్రాలు తప్పుగా చదవడం దోషం అంటారు గురువు? ఏ మంత్రమైనా, మంత్రం అంటేనే అది ఒక భగవంతుడికి మనము చేయాల్సినటువంటి విధానములో అది చేస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రం ఏ మంత్రమైనా, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఒక మంత్రం, అలాగే సూర్యభగవానుడికి ఒక మంత్రము, నవగ్రహాలకు కొన్ని మంత్రాలు, గణపతికి కొన్ని మంత్రాలు, ఏ దేవుడికి తగిన మంత్రాలు వాళ్ళకు ఉన్నాయి కదా. అవన్నీ పరిపూర్ణముగా ఒక మంత్రము మాత్రమే, ఈ మంత్రం చదివితే తప్పు, ఈ మంత్రం చదవకపోతే తప్పు, పర్వాలేదులే అనేటువంటిది ఎక్కడా లేదు. మంత్రం అంటేనే అది ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇది. అందరూ ముక్త కంఠముతో ఏకకంఠముతో చెబుతూ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్, ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. అందుకే దేవాలయంలో మంత్రాలు నిరంతరము చదువుతూ భగవంతునికి అర్చన చేసేటువంటి విధానం, అర్చించే విధానం. అర్చన అంటే ఏమనుకుంటారంటే ఏదో కుంకుమార్చన ఏదో అనుకుంటారు. అది కాదు. భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానం, షోడశోపచార పూజలతో భగవంతుణ్ణి నిరంతరము మంత్రోచ్చారణతో అక్కడ అర్చక స్వాములు చేస్తూ ఉంటారు. కాబట్టే ఆ విగ్రహానికి ఒక పవర్ మంత్రము ద్వారా ఏర్పడటము, గర్భగుడిలో ఆ ఇది రావటము, తద్వారా దేవాలయ ప్రాంగణము అంతా కూడా ఆ ఆరా అనేటువంటిది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దేవాలయ ప్రాంగణం అనేటువంటిది ఏమిటి? ఒక ఊరిలో ఉంటే పలానా ఊరిలో దేవాలయం ఉంది, ఆ దేవాలయం వలన మాకు మేలు జరుగుతుంది, పలానా క్షేత్రం అయిందయా, వెళ్ళి ఒకసారి వస్తే మంచిది అని దేశ విదేశాల్లో కూడా చెప్పుకునే పరిస్థితికి వస్తుంది. ఇది దేనివల్ల? నిరంతరము అక్కడ చెప్పేటువంటి వేద పారాయణము, మరి మంత్రోచ్చారణ, ఈ ఉచ్చారణ దానివల్లనే జరుగుతుంది. అది లేదు అనుకోండి, ఎవరైనా సరే విగ్రహాలు తయారు చేసేటువంటి స్థపతి ఉంటాడు, అక్కడికి పోయి ఎవరన్నా అభిషేకాలు చేస్తారా? అగరబత్తీలు తిప్పుతారా? టెంకాయలు కొడతారా? లేదు కదా. అదే విగ్రహాన్ని తెచ్చి గర్భగుడిలో పెట్టి ప్రాణప్రతిష్ఠా జీవకళాన్యాసములు అనేటువంటిది ఒక విధానముతో మంత్రోచ్చారణ వేదమంత్రాలతో ఎప్పుడైతే ప్రతిష్ఠ అని చేస్తామో అక్కడి నుంచి దైవము అనేటువంటిది వస్తున్నది. అది ఎన్ని ఎకరాలలో కట్టినా, 1/2 ఎకరా కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, 1000 ఎకరాలు కావచ్చు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానము ఎక్కడో కొండ మీద భగవంతుడు ఉన్నాడు అంటే కింద తిరుపతి నుంచి భక్తి భావన పెళ్ళుబుకుతూ ఉన్నది. మనము హైదరాబాదులో ఉన్న తిరుపతి, ఒక యాదగిరిగుట్ట, ఒక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, ఒక విశాఖపట్నం నరసింహస్వామి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, లేదా కదిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇలా కాశీ, ఇలా కొన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామమ్మా? ఎక్కడో ఉండి కూడా దాని యొక్క గొప్పతనము మంత్రోచ్చారణ వల్లనే ఉంటుంది. అటువంటి మంత్రాలలో తప్పు జరిగితే మరి తప్పు కదా, చదవకూడదు. మంత్రోచ్చారణలో తప్పు జరిగితే
మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, పోనీ ఏది కావాలనుకోకుండా మనకు నభోగాయన ధర్మాయ, అది వద్దు ఇది వద్దు ఏది వద్దని చేసేటువంటి దాంట్లో కూడా లోపం ఉండొద్దు కదా. నిజంగా అమాయకత్వముతో పలకలేక ఏదో తెలియనివాడు పలుకుతూ ఉన్నాడు చేస్తున్నాడు అంటే భగవంతుడు కూడా వాడు ఏదోలే తెలియక చెప్తున్నాడు, నన్ను ఎలా పిలిస్తే ఏముంది, స్వామి అంటే ఏమి, స్వామి అంటే ఏమి, ఆ పలికే యాసలో ఉంటుంది చూడమ్మా, లోపల భావాన్ని చూస్తాడు. అప్పుడు పలికే విధానం కాదు, వాడు ఏ భావనతో నాకు చేస్తున్నాడు అనేటువంటిది భగవంతుడు కూడా చూస్తాడు. సర్వాంతర్యం ఆయనకు తెలియనిది ఏముంటుంది తల్లి. అందువలన అలాంటి సమయాల్లో ఒకవేళ తెలియకపోతే సరేలే అనుకోవచ్చు. అంటే మనము తెలుసుకోకుండా మనము కావాలని పదే పదే తెలియనితనంతో మనము ఎలా పడితే అలా మంత్రాలు మాకే వస్తాయి కదా, ఏముందిలే, బ్రాహ్మలే ఎందుకు చదవాలి, మేమెందుకు చేయకూడదు, వాళ్ళదే ఏమి గొప్ప, నేను ఖచ్చితంగా బాగా పలుకుతాను, చేస్తాను, చెందుతాను అని కూడా అనుకోవచ్చును గాక. అనుకున్న ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయాలి. ఒక పద్ధతి, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. అలాగే గురుగారు, లలిత కూడా రహస్య సహస్రనామాలు అంటారు కదా, మరి అందరూ పారాయణ చేయకూడదు అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం? అలా ఏమీ లేదమ్మా. అందరూ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము అందరూ చెయ్యకూడదు అనేది అయితే ఎక్కడా లేదు. చేయవచ్చు. ఎవరు చెప్పారు ఎవరు చేయకూడదని? చేసేటువంటి దాంట్లో చిత్తశుద్ధి, నిష్ఠ, ఎలా చెయ్యాలి అనేది ఉంటుంది. పారాయణము చేస్తున్నప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఉంటాయి. ఆ నియమ నిబద్ధతతో ఎప్పుడైతే చేస్తారో తప్పకుండా ఎవరైనా చేసుకోవచ్చు తల్లి. వీళ్ళు చేయకూడదు అని ఎక్కడా లేదు. నియమాలు పాటించడం అనేది ముఖ్యం. అంతే కదా. దాన్ని చేసేటువంటి విధానము, నియమము అవి పాటించి చేసుకుంటున్నారు పారాయణము అంటే. చదువు వస్తే ప్రతివాడు చదవగలడు, ప్రతివాడు పారాయణము చేసుకోవచ్చు. నెమ్మదిగా ఒక్కొక్క అక్షరము చాలా జాగ్రత్తగా చదువుతూ తప్పులు లేకుండా చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు వీళ్ళే చేయాలి వాళ్ళు చేయకూడదని? లేదు, చేసుకోవచ్చు. పారాయణము అనేటువంటి పదం వేరు, మంత్రము పలికేటువంటి విధానము వేరు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.